హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమందరం కలిసి డిఎల్ఎఫ్లో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటిది అనుకుంటున్నారా? ఆ ట్విస్ట్ ఏంటంటే ఇది జస్ట్ 200 రూపీస్ ఛాలెంజ్. మరి జస్ట్ 200 రూపీస్కి ఏమేమి వస్తాయో చూసేద్దాం. ఎట్ లాస్ట్ డిఎల్ఎఫ్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. 4 సైడ్స్ మొత్తం ఫుడ్ స్టాల్స్తో నిండిపోయి ఉంది. అంతేరా, ఇన్ని ఫుడ్ స్టాల్స్ చూసాక అసలు ఫస్ట్ ఏం తినాలో అస్సలు అర్థం కాలేదు. సో ఇక ట్రెండ్ ఫాలో అవుదామని చెప్పేసి ఏఎంపిఎం మ్యాగీ దగ్గర ఆగాము అండ్ వెజ్ సూప్ కార్న్ మ్యాగీ ఆర్డర్ చేసాము. అది కూడా జస్ట్ 50 రూపీస్ మాత్రమే. వెజ్ కార్న్ మ్యాగీ, కార్న్ మీరు ఎగ్ మ్యాగీ ఫ్రైడా? అండ్ మా మ్యాగీస్ వచ్చేసాయి అన్నమాట. నిజంగా చెప్తున్నా, టేస్ట్ చేశాక అనిపించింది హైప్ అనేది అయితే వర్త్ అనిపించింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఏఎంపిఎం మ్యాగీలో మ్యాగీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ స్వీట్ కార్న్ కనిపించేసింది. వెంటనే తీసుకుందాం అనుకున్నాము. అన్న అయితే గట్టిగా మసాలాలు వేసి చేస్తున్నాడు అనమాట. అండ్ స్వీట్ కార్న్ వచ్చేసి 20 రూపీస్. మాకెవ్వరికి కూడా స్వీట్ కార్న్ అయితే పెద్దగా నచ్చలేదు. అంటే కార్న్ అయితే ఉడకలేదు అండ్ మసాలాస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. నెక్స్ట్ ఏం తిందామా అనేసి అలా వాక్ చేస్తూ వెళ్ళిపోతుంటే స్పెషల్ జున్ను కనిపించింది. వెంటనే తినాలనిపించింది నాకు. సో తీసేసుకున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరు వద్దు అంటున్నారు బయట బాగోదని, కానీ నేను తీసేసుకున్నాను. దీని టేస్ట్ అయితే అమృతం, అసలు చాలా బాగుంది టేస్ట్. ఈ జున్నుని మాత్రం అస్సలు మిస్ అవ్వమాకండి ఒకవేళ కనుక డిఎల్ఎఫ్ సైడ్ వెళ్తే. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ బాగోదు అన్నారు, కానీ ఒక్క స్పూన్ తినంగానే గింత కూడా మిగల్చుకుంటూ తినేసారనమాట. మరి అచ్చు ఈ లోపలనే రోస్ మిల్క్ తీసుకుంది. జున్ను అండ్ రోస్ మిల్క్ రెండు 40 రూపీస్. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కపుల్స్ మాదిరిగా తాగుతున్నారు అనమాట రోస్ మిల్క్ అసలు. నెక్స్ట్ లైమ్ సోడా తీసుకున్నాము 20 రూపీస్కి, తిన్నదంతా అరగాలని చెప్పేసి. అలా వెళ్తుంటే బాదం విత్ ఐస్ క్రీమ్ కనిపించింది. అది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది కూడా నాకు ఈ రోజుట్లో ఇది హైలైట్ అనిపించింది అనమాట. బాదం విత్ ఐస్ క్రీమ్ అండ్ జున్ను, ఈ రెండు అయితే చాలా హైలైట్ అనిపించేసింది. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అయిపోయింది ఫ్రెండ్స్ డిఎల్ఎఫ్. తినడం తక్కువే, నడిచింది ఎక్కువ. అండ్ నా ఫేవరెట్ వచ్చి డిఎల్ఎఫ్లో రోజ్ మిల్క్ అండ్ బాదం పాల్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ ఎగ్ మ్యాగీ కూడా చాలా బాగుంది ఏఎంపిఎం మ్యాగీలో. జున్ను అసలు ట్రై చేయకండి ఫ్రెండ్స్, తినకొక్కటి నచ్చింది, నాకైతే నచ్చలే. జున్ను చాలా బాగుందిరా. ఇంకా ట్రై దిస్ బాదం పాల్ విత్ ఐస్ క్రీమ్ మస్ట్ అండి. ఇలా డిఎల్ఎఫ్లో 200 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్.